హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శంకర్. మీరు చూస్తున్నారు శంకర్ సైన్స్ అండ్ టెక్ ఛానల్. మీరు గమనించారా, యాపిల్ లోగోకి ఎందుకు సగం కొరికి ఉంటుంది? మీలాంటి ట్విన్స్ని మీరు ఆన్లైన్ ద్వారా ఎలా తెలుసుకోవాలి? మనం రోజు చాలా వస్తువులపై చూసే ఈ బార్కోడ్ ఎలా పనిచేస్తుంది? ఒప్పో, వివో, వన్ప్లస్ ఈ 3 కంపెనీస్ యొక్క ప్రోడక్ట్స్ని ఏ కంపెనీ తయారు చేస్తుంది? దయ్యాలు చాటింగ్ చేసుకునే వెబ్సైట్ పేరేమిటి? మన కంటికి ఉండే మెగాపిక్సెల్స్ ఎన్ని? మనం రోజు యూజ్ చేసే కీబోర్డ్లో లెటర్స్ ఎందుకు వరుసగా ఉండవు? ఈ ప్రపంచంలోనే కాస్ట్లీయెస్ట్ ఫోన్ ఏంటి? దాని విలువ ఎంత? యాపిల్ కంపెనీ వాడే ప్రాసెసర్స్ని ఏ కంపెనీ తయారు చేస్తుంది? ఇలాంటి అన్ని ప్రశ్నలకు ఈ వీడియోలో మీకు సమాధానం దొరుకుతుంది. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీరు మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ మీద కూడా ప్రెస్ చేయండి. నెంబర్ 1, యాపిల్ కంపెనీ లోగో ఎందుకు సగం కొరికి ఉంటుంది? కొన్ని కథనాల ప్రకారం చూసుకుంటే మనకి బైబిల్లో యాడమ్ ఇంకా ఈవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని దేవుడు యాపిల్ని తినొద్దని చెప్తాడు. కానీ వాళ్ళు తినటం వల్ల ఈ సృష్టిలో అనేక మార్పులు జరిగాయని, దాని గుర్తుగానే యాపిల్ కంపెనీ లోగో ఈ విధంగా ఉంటుందని కొన్ని కథనాలు ఉన్నాయి. ఇంకొన్ని కథనాల ప్రకారం చూసుకుంటే 1954లో ఒక మ్యాథమెటిషియన్ కంప్యూటర్ ఇన్వెన్షన్కి చాలా కృషి చేశాడు. కానీ కొన్ని కారణాల వల్ల అతను ఒక సైనైడ్ ఉన్న యాపిల్ని తిని మరణించాడు. అతని గుర్తుగా ఈ యాపిల్ కంపెనీ వాళ్ళు ఈ విధంగా యాపిల్ లోగోని క్రియేట్ చేశారని కొన్ని కథనాలు అయితే ఉన్నాయి. కానీ మొదట్లో మనకి యాపిల్ కంపెనీ లోగో అనేది ఈ విధంగా ఉండేది. తర్వాత స్టీవ్ జాబ్స్కి ఆ లోగో నచ్చకపోవడం వల్ల రాబ్ జానాఫ్ అనే ఈ వ్యక్తితో ఈ యాపిల్ లోగోని చిత్రీకరించాడు. ఈ యాపిల్ లోగో ఏదైతే ఉందో అది నార్మల్గా పెడితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. కానీ ఇది అచ్చం మనకి చూడడానికి చెర్రీలా ఉంటుంది. జనాలకి చెర్రీ ఏదో యాపిల్ ఏదో గుర్తుపట్టడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఈ విధంగా కర్వ్ షేప్లో పెడితే యాపిల్ లోగో అనేది ఉంటుంది. అందుకోసమే యాపిల్ లోగోని ఈ విధంగా క్రియేట్ చేశానని చెప్పారు. నెంబర్ 2, మీలాగే ఉన్న మరో వ్యక్తిని కూడా మీరు ఇంటర్నెట్ ద్వారా ఎలా తెలుసుకోవాలి అంటే twinstrangers.com ఈ వెబ్సైట్లో మీరు మీ ఫేస్ ఐడిని ఇచ్చి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో మీలాగే ఉన్న మరో వ్యక్తిని కూడా ఇది గుర్తిస్తుంది. మీరే కాకుండా మీలా ఉన్న వేరే వాళ్ళు కూడా దీంట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. నెంబర్ 3, మనం రోజు చాలా వస్తువులపై చూసే ఈ బార్కోడ్ ఎలా పనిచేస్తుంది? బార్కోడ్ని స్కాన్ చేసే ఈ బార్కోడ్ స్కానర్ నల్లగా ఉన్న లైన్స్ని కాకుండా వాటి మధ్యలో ఉన్న గ్యాప్ బట్టి ఈ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ అనేవి తెలుసుకుంటుంది. నెంబర్ 4, వివో, ఒప్పో, వన్ప్లస్ ఈ 3 కంపెనీస్ యొక్క ప్రోడక్ట్స్ని బీబీకే ఎలక్ట్రానిక్స్ అనే కంపెనీ తయారు చేస్తుంది. ఒప్పో, వివో ఒక కంపెనీకి సంబంధించినవైనా వన్ప్లస్తో కలిపి ఈ 3 కంపెనీస్ కూడా ఈ కంపెనీ తయారు చేస్తుంది. నెంబర్ 5, మన కంటికి ఎన్ని మెగాపిక్సెల్స్ ఉంటాయి? దాని రిజల్యూషన్ ఎంత? మన కంటికి 576 మెగాపిక్సెల్స్ ఉంటాయి. మనం 4K కన్నా ఎక్కువ విజన్లో మనం రిజల్యూషన్ అనేది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నెంబర్ 6, దయ్యాలు ఆన్లైన్లో చాటింగ్ చేసుకునే వెబ్సైట్ పేరేంటి? ghostsingles.com ఈ వెబ్సైట్లో దయ్యాలు చాటింగ్ ఇంకా డేటింగ్ అనేవి చేస్తాయి. 18 నుండి 1000 సంవత్సరాల వయసున్న దయ్యాలు ఈ వెబ్సైట్లో జాయిన్ అవ్వచ్చు. 2009లో దీన్ని ర్యాండీ టైలర్ అనే ఒక వ్యక్తి దీన్ని సృష్టించాడు. సరదాగా మీరు కూడా ఈ వెబ్సైట్ని ఒకసారి విజిట్ చేయండి. నెంబర్ 7, యాపిల్ కంపెనీ యూజ్ చేసే ప్రాసెసర్స్ని ఏ కంపెనీ తయారు చేస్తుంది? యాపిల్ వాటి ప్రోడక్ట్స్లో యూజ్ చేసే ప్రాసెసర్స్ని ఏ కంపెనీ కూడా వాడదు. కానీ యాపిల్కి గట్టి కాంపిటీటర్ అయిన శాంసంగే ఈ ప్రాసెసర్స్ని తయారు చేస్తుంది. నంబర్ 8, మనం రోజు యూజ్ చేసే కీబోర్డ్లో అక్షరాలన్నీ ఎందుకు వరుసగా ఉండవు? మొదట్లో కీబోర్డ్ కనిపెట్టిన కొత్తలోనే మనకి వరుసగానే ఉండేవి. కానీ కాలక్రమేణా వీటిని క్వర్టీ కీబోర్డ్ కింద చేంజ్ చేశారు. అంటే అన్ని లెటర్స్ అనేవి మనకి ఒక దగ్గరే ఉండవు. ఎందుకంటే లెటర్స్ అన్నీ పక్కపక్కనే ఉండడం వల్ల పాత టైపిస్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫాస్ట్గా టైప్ చేస్తున్నప్పుడు ఈ కీస్ అనేవి స్ట్రక్ అయిపోయి విరిగిపోయేవి. కానీ 1870లో క్రిస్టోఫర్ షౌల్స్ అనే వ్యక్తి ఈ కీబోర్డ్ని రీమోడల్ చేసి క్వర్టీ కీబోర్డ్లా కన్వర్ట్ చేశాడు. అందుకే మనకి కీబోర్డ్లో ఫస్ట్ 6 లెటర్స్ క్వర్టీ అని ఉంటాయి. దీనివల్ల మనం టైప్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది.
మనం టైప్ చేయడానికి ఎక్కువగా యూస్ చేసే AEIU ఇలాంటి లెటర్స్ అన్నింటినీ వీళ్ళు మనం వాడడానికి మన వేళ్ళకి దగ్గరగా ఉంచుతారు. అలాగే తక్కువగా వాడే QWZXC లాంటి లెటర్స్ని వీళ్ళు మన వేళ్ళకి దూరంగా పెట్టారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే మనం టైప్ చేసేటప్పుడు స్ట్రక్కింగ్స్ ఉండవు, అలాగే ఫాస్ట్గా టైప్ చేస్తాం. ఈ మోడల్ కీబోర్డ్స్ని వీళ్ళు ఎలక్ట్రానిక్ కంప్యూటర్స్లో కూడా ప్రజెంట్ యూస్ చేస్తున్నారు. నెంబర్ 9. ఈ ప్రపంచంలోనే ఎక్కువ కాస్ట్లీయెస్ట్ ఫోన్స్ని తయారు చేయడంలో యాపిల్ అనేది నెంబర్ 1 స్థానంలో ఉంది. కానీ మీరు చూస్తున్న ఈ 3 ఫోన్స్ని కూడా యాపిలే ఉత్పత్తి చేసింది. ఇవే ఈ ప్రపంచంలో కల్లా కాస్ట్లీయెస్ట్ ఫోన్స్. ఫాల్కన్ సూపర్నోవా, ఐఫోన్ 6 పింక్ డైమండ్ ఎడిషన్, ఈ 3 ఫోన్స్ని యాపిలే తయారు చేసింది. మొదటిగా మనం చూసుకుంటే సేమ్ బాడీతో ఉంటుంది, కాకపోతే వీటిలో యూస్ చేసే డైమండ్స్ అనేవి ఎక్కువ కాస్ట్ కలిగి ఉంటాయి. దీంట్లో బ్లూ కలర్ కలిగిన ఐఫోన్ రేట్ ఎంత అంటే $32.5 బిలియన్. అదే ఆరెంజ్ కలర్ ఐఫోన్ యొక్క ఖరీదు $42.5 బిలియన్. వీటన్నిటికన్నా కాస్ట్లెస్ది పింక్ డైమండ్ ఎడిషన్. దీని ఖరీదు $48.5 బిలియన్. మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన అన్ని టాపిక్స్లో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి.